Hello, good morning, students. Next, indefinite integral problem చూద్దాం. Next problem, integral cos square x by 1 minus sin x into dx. ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ x minus cos x plus c. సెకండ్ ఆప్షన్ x plus cos x plus c. థర్డ్ ఆప్షన్ 2x minus cos x plus c. ఫోర్త్ ఆప్షన్ x plus sin x plus c. ఇది ఆప్షన్. ప్రాబ్లం చూడమా. ఇప్పుడు ఇంటిగ్రల్ cos square x by 1 minus sin x ఉంది. మనం ఈ cos square x ను చేంజ్ చేయొచ్చు. ఎందుకు? మనకు sin square theta plus cos square theta is equal to 1. ఇక్కడ మనకు cos square x ఉంది కాబట్టి cos square theta is equal to ఈ sin square అయితే 1 minus sin square theta అవుతుంది. కాబట్టి మనము ఈ cos square x చేసుకున్నాం. అంటే ఇంటిగ్రల్ cos square x బదులు రాసుకోవచ్చు 1 minus sin square x by 1 minus sin x into dx రాసుకోవచ్చు. ఎందుకు రాసుకున్నామంటే చూడమా, ఇక్కడ మనకు ఇది sin square ఉంది, ఇది 1 square రాసుకోవచ్చా? 1 పవర్ ఎంత రాసినా 1 కదా. అప్పుడు a square minus b square పవర్ ఉంది. అంటే a square minus b square. a square minus b square అంటే మా a plus b into a minus b ఫార్ములా. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటా అంటే a plus b into a minus b రాసుకుంటాం. a plus b into a minus b or a minus b into a plus b. a plus b into a minus b అంటే a అంటే ఎంత అమ్మా 1, b అంటే ఎంత sin x. a plus b 1 plus sin x, a minus b 1 minus sin x by 1 minus sin x into dx. ఎందుకు రాసుకున్నాం ఇక్కడ 1 minus sin x 1 minus sin x క్యాన్సిల్. దానికోసం అలా ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ sin x into dx. చూడమ్మా, ఇంటిగ్రల్ 1 dx అంటే x, ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్. ఒకటి చూడండి మా, ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే 1x, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. ఇంకా మనం ఇంత ఆన్సర్ రాయకూడదు. ఇక్కడ చూస్తేనే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అని చూడు. సైన్ ఎక్స్ ఇది కాదు, మైనస్ కాస్ ఎక్స్ ఉంది కానీ 2x ఉంది, ఇది కాదు, ఎక్స్ కాదు, ఏముంది ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అంతే. ఈ స్ట్రక్చర్ రాయకూడదు. ఇక్కడ లాస్ట్ ఆన్సర్ దగ్గరనే నువ్వు గెస్ చేయాలా. ఇంటిగ్రల్ 1 అండ్ ఎక్స్ అంటే ఎక్స్ ఉంది అంటే 2x లేదు, ఇది తీసేస్తుంది. సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అంటే ఇది సైన్ ఎక్స్ ఉంది, ఇది కాదు. తర్వాత ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ ఉంది, ఇది ఆల్రెడీ 2x తీసేస్తుంది. మీరు రెండింటిలో ఉంటాయి ఆన్సర్ అంతే. ఇంత వేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఇంటిగ్రల్ secant square x into cosecant square x into dx. దీనికి ఒకటే ఒక చిన్న ఫార్ములా ఉంది అమ్మా. సింపుల్ గా ఎలా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ రాసుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ tan x ప్లస్ x ప్లస్ సి. సెకండ్ ఆప్షన్ tan x మైనస్ x ప్లస్ సి. థర్డ్ ఆప్షన్ tan x minus cot x plus c. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ద అబవ్. చూడమ్మా, ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ప్రాబ్లం కనపస్తే మనకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ లో 2 మార్క్స్ ఉంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ను 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తాము, కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ 1 బై సైన్ స్క్వేర్ వేస్తాము, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్. ఇది ఏం చేస్తాం చూడండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటాము 1 బై కొసెకంట్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్, కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ దీన్ని చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై దీన్ని చేసి మళ్ళీ ఇది ఎట్లా ఉంది ట్రిగ్నామెట్రీ ఫార్మ్ ఉంది అని చేస్తాం. అంత అవసరం లేదు మరి. ఇది సింపుల్గా ఏముందంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా కనిపించినప్పుడు కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ ముందర రాసాయి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇతలు రాసాయి, ఇక్కడ ఉంటుంది కదా ప్లస్ రాసాయి అంతే. మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఓకేనా? ఒక ఫార్ములా చెప్తాడు చూడండి. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ
కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ కనబస్తే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇది ఫార్ములా. ఒకవేళ నీకు ఫార్ములా గుర్తులేదంటే నేను చెప్తున్నాను, ఇంటిగ్రల్ ఒకటే గుర్తు, ఇది స్టార్టింగ్ రాస్తాయి, ఫస్ట్ రాస్తాయి కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ దీని తర్వాత రాస్తాయి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, అంతే. ఇక్కడ ఇంటూది ప్లస్ రాదు. ఇంకా మనకు డైరెక్ట్ తెలుసు ఇంటిగ్రల్ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది టాన్ ఎక్స్ ప్లస్, లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీని ఇతరులు చేంజ్ చేసాం అనుకో, ఇతరులు వస్తే టాన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్. చూడండి మా టాన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది ఇక్కడ టాన్ ఎక్స్ మైనస్ ఉంది, టాన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్, ఆప్షన్ ఎంత థర్డ్. అంటే సింపుల్, ఇది గుర్తుపెట్టుకోవాలా. లేదు సార్ నేను లేదు సార్ ఇది లెంత్ మా ఇది చేయొచ్చు, లెంత్ ఏంటంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ స్క్వేర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మనం ట్రిగ్నామెట్రీ ఉంది సైన్ హెచ్ స్క్వేర్ ప్లస్ కాస్ హెచ్ స్క్వేర్, ఆ ఫార్ములా రాసుకుంటే మళ్ళీ చెప్తా, అది సింపుల్ అవసరం లేకుండా ఇది ముందు రా ఇది ఫ్రంట్ రాస్తాయి, ఇక్కడ ఇంటూ బదులు ప్లస్ రాస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడు, ఇంటిగ్రల్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. మా ఎంసెట్ అంటేనే కొన్ని కాన్సెప్ట్ ఉండాలా, ఫార్ములాస్ వస్తుంటేనే వచ్చేది, మా బయాడ్ చేస్తే రావు. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాదు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని మాత్రం చేంజ్ చేసుకోవాలి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఈ 1 ప్లస్ కాస్ 2x మనకు ఫార్ములా ఉంది, మా ఆప్షన్స్ రాద్దామా, ఆప్షన్ రాద్దాం. ఫస్ట్ ఆప్షన్ 2 tan x minus 1 by 2x plus c. Second option tan x minus 1 by 2x plus c. Third option tan x plus 1 by 2x plus c. Fourth option 2 tan x plus 1 by 2x plus c. చూడమ్మా మనకు ఫార్ములా ఏముందంటే మనకు 1 ప్లస్ కాస్ 2x అంటే 1 ప్లస్ కాస్ 2x అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకో. 1 ప్లస్ కాస్ 2x రాసుకోవచ్చు 2 కాస్ స్క్వేర్ ఎక్స్, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు నీకు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సపరేట్ రాసుకుంటావు, ఏ దానికి దానికి అంటే ఇంటిగ్రల్ 1/2 చూడమ్మా, ఇంటిగ్రల్ 1/2 cos square x dx ప్లస్ ఇదేముందమ్మా ఇంతే కదా 1/2 sin square ప్లస్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది sin square x బై cos square x ఇంటూ డిఎక్స్. ఈ 1/2 బయట రాస్తాయి, 1/2 బయట రాస్తాయి, ఈ మొత్తానికి డిఎక్స్ 1/2 అంటే 1/2 ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చా ప్లస్ నెక్స్ట్ సైన్ టీటా బై కాస్ టీటా రాస్తాం, టాన్ టీటా రాస్తాం. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకు మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మనకు ఫార్ములా ఉంది ఇక్కడ టాన్ స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు, మనకు tan square theta plus secant square theta is equal to 1 ఉంది. మన ఇక్కడ secant square theta minus tan square theta is equal to 1 ఉంది. మనకి ఇక్కడ ఏముంది tan square ఉంది, దీని దగ్గరలో పంపిస్తే మనకు వస్తుంది ఇక్కడ ఈ tan square బదులు రాసుకోవచ్చు secant square x minus 1 రాసుకోవచ్చు ఇంటూ dx. గుర్తుపెట్టుకో ఈ tan square secant square x plus secant square x 2 secant square x అంటే 1/2 ఇంటిగ్రల్ 2 secant square x dx మైనస్ ఈ 1/2 మొత్తానికి అప్లై చేస్తుంది కదా 1/2 ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్. 2 కు 2 కి క్యాన్సిల్. ఇంటిగ్రల్ secant square x dx అంటే మనకు ఫార్ములా ఉంది tan x మైనస్ 1/2 ఇంటిగ్రల్ 1 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే x ప్లస్. గుర్తుపెట్టుకో సింపుల్. ఇక్కడ ఇంకా సింపుల్ చేసేది ఏంటంటే ఈ 1 ప్లస్ కాస్ 2x బదులు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. 1/2 కామన్ తీసాం, ఇక్కడ 1/2 బయట తీసేస్తాం,
అంటే 1/2 బయట తీస్తే 1/cos² రాసుకోవచ్చు, sec² రావచ్చు. sin x/tan x రావచ్చు, tan² రావచ్చు. మనకు డైరెక్ట్ tan x లేదు, మనకు ఫార్ములా ఏముంది, ఇంటిగ్రల్ tan x ఇంటూ dx అయితే ఫార్ములా ఉంది. మా ఇంటిగ్రల్ tan x ఇంటూ dx అయితే ఫార్ములా ఉంది, tan² ఫార్ములా లేదు. కాబట్టి మనం దాని ఏం చేస్తున్నాము, sec² x - 1 రాసుకున్నాం. sec² x ప్లస్ sec² x 2 sec² x dx మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 ఇంటూ dx. ఈ 2 కు 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ sec² x dx అంటే tan x 1/2, ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే x ప్లస్ c. అంటే ఆప్షన్ చూడండి, tan x - 1/2 ప్లస్ x, ఆప్షన్ 2 tan x - 1. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x ఇంటూ dx. ఓకేనా, ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ -x ప్లస్ c, సెకండ్ ఆప్షన్ ex ప్లస్ c, థర్డ్ ఆప్షన్ cos x sin x ప్లస్ c, ఫోర్త్ ఆప్షన్ sin x మైనస్ cos x ప్లస్. ఇక్కడ మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x ఉంది. 1 ప్లస్ sin x మనకు ఒక ఫార్ములా ఉంది, 1 ప్లస్ sin 2x ఇజ్ ఈక్వల్ టు sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1 ప్లస్ sin 2x sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇద్దరు కోసం ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే 1 ప్లస్ sin 2x రూట్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు sin x ప్లస్ cos x. అంటే ఇంటిగ్రల్ ఇప్పుడు చూడమ్మా, sin x ప్లస్ cos x రాసేసాయి, sin x ప్లస్ cos x బై రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x రాసుకోవచ్చు, sin x ప్లస్ cos x రాసుకోవచ్చా, sin x ప్లస్ cos x ఇంటూ dx. sin x సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే ఆన్సర్ ఏంటమ్మా, x ప్లస్ c. x ప్లస్ c అంటే ఆన్సర్ ఎంత, సెకండ్ ఆప్షన్. అంటే గుర్తుపెట్టుకో, రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x కనిపించి ఇలా ఉంటే సేమ్ ఆన్సర్ రాయాలి. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటాయి మా ప్రాబ్లమ్స్ అంటే, అంతగానే ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ sin cube x ప్లస్ cos cube x బై sin square x ఇంటూ cos square x ఇంటూ dx. ఇది ప్రాబ్లం. ఓకేనా, ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ sin x ప్లస్ cos x ప్లస్ c, సెకండ్ ఆప్షన్ tan x ప్లస్ cot x ప్లస్ c, థర్డ్ ఆప్షన్ secant x మైనస్ cosecant x ప్లస్ c, ఫోర్త్ ఆప్షన్ sin x మైనస్ cos x ప్లస్ c. కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తే వెంబడే గెస్ చేయొచ్చు, అంత మొత్తం చేయడం అవసరం లేదు. కొంచెం చూస్తేనే ఓకే ఇది ఉండొచ్చు అని గెస్ చేయాలి. ఎప్పుడు చేస్తాము, మనకు ఆ సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ ఉండాలి, ఆ చాప్టర్ మీద ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా చేయగలం. ఓకేనా, ఇది ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే చూస్తే వెంబడే మనం ఆన్సర్ పెట్టచ్చు. చూడము, ఫస్ట్ మనం ఇక్కడ sin cube x ప్లస్ cos cube x బై sin square ఇంటూ cos square x ప్లస్ ఉంది కాబట్టి సపరేట్ రాసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ మనము ఇచ్చిన దాన్ని స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ అంటే ఏంది, సపరేట్ రాద్దాం. ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ sin cube x బై sin square x ఇంటూ cos square x dx ప్లస్ ఇంటిగ్రల్ cos cube x బై sin square x ఇంటూ cos square x ఇంటూ dx రాసుకోవచ్చు కదా. ప్లస్ ఉంది కాబట్టి ఈ పార్ట్ అంతా ఒకటి, ఈ పార్ట్. sin cube x అంటే ఏంది, sin square x ఇంటూ sin x. ఈ sin square x కు sin cube క్యాన్సల్, అంటే పైన sin square x ఉంటుంది. అంటే ఇంటిగ్రల్ sin x బై cos square x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ cos cube x cos square x ఉంది. ఇంకేమున్నది, cos x బై sin square x ఇంటూ
డిఎక్స్. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ టాన్ ఎక్స్, ఇంకోటి 1 బై కాస్ ఎక్స్ ఉంటుంది, దాన్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. అలాగే కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కాట్ ఎక్స్, 1 బై సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కొసెకంట్ ఎక్స్. సార్ నువ్వు పై మాటల్లో చెప్తున్నాం మాకు అర్థం కాలేదంటే జస్ట్ దీన్ని ఏమంటే ఎంసెట్ బిట్ అంటే మన షార్ట్ కట్స్ కూడా వెళ్ళిపోవాలమ్మా. దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ అనుకో పెద్ద అంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది, కాస్ ఎక్స్, ఇంకో ఎక్స్ రాసుకోవచ్చు కాస్ ఎక్స్ డిఎక్స్ రాసుకోవచ్చా, అది నేను చెప్పింది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇది రాసి దాన్ని అలా చెప్పాను. ఇప్పుడు మా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాసుకోవచ్చు టాన్ ఎక్స్, 1 బై కాస్ ఎక్స్ రాసుకోవచ్చు సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయిపోయింది. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు కాట్ ఎక్స్, 1 బై సైన్ ఎక్స్ రాసుకోవచ్చు కొసెకంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడు ఇంకా మనం దీన్ని మొత్తం సొల్యూషన్ చేయకూడదు. ఫస్ట్ చూడు మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే మనకు సీకెంట్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ కొసెకంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసెకంట్ ఎక్స్ ప్లస్ సి, ఇది ఫార్ములా. మనకు ఫార్ములా ఐడియా ఉంది. ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఫస్ట్ చూడమ్మా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, ఇది కాదు. నెక్స్ట్ టాన్ ఎక్స్ కాట్ ఎక్స్, మనకి ఎంతసేపు ఉన్నా సీకెంట్ ఎక్స్ కొసెకంట్ ఎక్స్ అంటారు, ఇది కాదు. ఇంకా చూడమ్మా ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ కొసెకంట్ అంటే మైనస్ కొసెకంట్ ఎక్స్ ప్లస్ సి, ఇది ఆన్సర్ రావాలి. ఇది ఆన్సర్ రావాలి కాబట్టి నువ్వు అంత అవసరం లేదు. ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కాదు, టాన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కాదు, ఇంకేముంది సైన్ ఎక్స్ మైనస్ కొసెకంట్ ఎక్స్ అంటే ఆప్షన్ 3. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంత లెంత్ చేయకూడదు, ఎందుకంటే నేను మీకు అర్థం కానీ ఇంత స్టెప్ చేసిన. ఇక్కడ ఏం రాసుకోవచ్చు సైన్ బై కాస్ అంటే టాన్ ఎక్స్, 1 బై కాస్ అంటే సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఆడంది ఈడ లేదు, ఈడ లేదు, ఈడ ఉంది, ఈడ లేదు అంటే ఈడ ఉంది, ఇది ఆన్సర్ అంటే ఇంక ఇంత చేయకూడదు, ఆప్షన్స్ వెళ్ళిపోవాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ sin power 8x minus cos power 8x by 1 minus 2 sin square x cos square x into dx, ఇది ప్రాబ్లం. ఆప్షన్ ఇప్పుడు dx ఈక్వల్ టు a into sin 2x plus b, ఫైండ్ ఏ వాల్యూ ఫైండ్ కనుక్కాడు. చూడమ్మా ఏ వాల్యూ ఫైండ్ చేయంటున్నాడు. ఇంటిగ్రల్ సైన్ పవర్ 8x మైనస్ కాస్ పవర్ 8x, ఇది వచ్చి ఏ సైన్ 2x ప్లస్ బి ఫైండ్ ఏ వాల్యూ అంటాడు. ఏ వాల్యూ ఫైండ్ చేయంటున్నాడు. చూడమ్మా ఫస్ట్ మనం ఏం రాస్తా ఉంటుంది దీన్ని, ఇంటిగ్రల్ సైన్ పవర్ 8x ను సైన్ పవర్ 4x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. చూడు ఎలా రాస్తాను, సైన్ పవర్ 4x హోల్ స్క్వేర్ మైనస్ సైన్ పవర్ 4x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. 4 2 జా 8, 4 2 జా 8 అట్లా వచ్చింది. ఇక ఇది అలాగే పెట్టేసరి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు చూడమ్మా ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందా, ఇదంతా ఏ అనుకో మైనస్ ఇది బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడమ్మా ఇప్పుడు సైన్ పవర్ 4x మైనస్ సైన్ పవర్ 4x ఉంది కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే చూడమ్మా మనకేముంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది అంటే ఏ ప్లస్ బి మైనస్ బి రాసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం రాస్తా అంటే ఈ సైన్ పవర్ 4x ఈ సైన్ పవర్ 4x, ఒక విషయం అమ్మా చూడమ్మా సైన్ పవర్ 4x ఉంది, ఇది కాస్ పవర్ కాస్ పవర్ 4x. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీన్ని ఏం రాస్తా అంటే నేను ఫస్ట్ చూడండి దీన్ని ఎలా రాసుకుంటా అంటే సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సైన్ పవర్ 4x మైనస్ కాస్ పవర్ 4x రాసుకున్నాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకున్నాం.
మళ్ళీ ఈ సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x అని రాసుకోవచ్చు అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు సైన్ పవర్ 4x కాస్ పవర్ ఎక్స్, దీని ఏం రాసుకోవచ్చు సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇది సేమ్ యాజ్ ఎలా ఉంది మనకు సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటే మైనస్ కాస్ 2x రాసుకోవాలి, మైనస్ కాస్ 2x రాసుకోవాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ సైన్ పవర్ 4x కాస్ పవర్ 4x బదులు ఏం రాసుకోవచ్చు మొత్తం రాసుకోవచ్చు ఇది రాసుకోవచ్చు అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ 2x బై 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేస్తుంది. ఇంకా ఉండేది మనకి ఏముంది 1 ఇది ఏముంది ఇంటిగ్రల్ మైనస్ రాస్తే కాస్ 2x ఇంటూ డిఎక్స్, కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా ఇక్కడ 1 ఇక్కడ మనకేంది కాస్ 2x డిఎక్స్ మనకు ఫార్ములా చెప్పాను ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/a సైన్ ఏఎక్స్ ప్లస్ అని ఫార్ములా చెప్పిన, ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అంటే 1/a, ఏ అంటే ఎంత 1/2, 1/2 a ఇజ్ ఈక్వల్ టు 1/2. ఆప్షన్ చెప్పలేదమ్మా, ఓకే ఓకే ఆప్షన్ చెప్తాం. ఆప్షన్ 1 1/2, ఆప్షన్ 2 మైనస్ 1/2, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 -1. చూడమ్మా ఇక్కడ ఇంత చేయడం అవసరం లేదు మనకు. ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ 2x dx అంటే మన ఫార్ములా ఏంటి మైనస్ 1/a సైన్ 2x. 1/a అంటే ఎంత 1/2, 1/2 కాబట్టి ఈడ మైనస్ వచ్చింది మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ఏమవుతుంది ఆప్షన్ 1/2. గుర్తుపెట్టుకునే ప్రాబ్లమ్స్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ దీని ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ 2x అంటే మైనస్ 1/a సైన్ 2x మైనస్ 1/a అంటే ఎంత 2 అంటే 1/2. ఇడ మైనస్ ఉంది మైనస్ 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 క్యాన్సిల్ ఉంటాయి. మనము ఫాస్ట్ ఏం చేస్తాం అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ 1/2 ఇది రాస్తాం, తప్పులో కాలేస్తాం. ఫార్ములా ఏం రావాలా మైనస్ 1/a మైనస్ మైనస్ ప్లస్ 1/a అంటే ఎంత 2 1/2 అంతే. ఇంకా నువ్వు ప్రాబ్లం చేస్తున్నా ఫాస్ట్ గా మిస్టేక్ చేయకూడదు. మిస్టేక్ చేయకూడదు ఏం చేయాలంటే ఏం చేయాలా ఫార్ములాస్ మొత్తం బయాడ్, ఓకేనా. ఫార్ములాస్ మొత్తం మనం బయాడ్ చేసి ఆ చాప్టర్ మీద కాన్సెప్ట్ ఉంటే ఎంపుడే చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x పవర్ 5 బై x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఆప్షన్ 1 x పవర్ 4 బై 4 ప్లస్ x స్క్వేర్ బై 2 ప్లస్ tan ఇన్వర్స్ x ప్లస్ c. సెకండ్ ఆప్షన్ x పవర్ 4 బై 4 మైనస్ x స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 log of x square plus 1 plus c. Next, third one, x power 4 by 4 plus x cube by 3 plus tan inverse x plus c. Fourth, none of them. Fourth, none of them. ఇట్లా ఆప్షన్స్ కూడా చూసి కొన్ని ఆన్సర్స్ పెట్టచ్చమ్మా. చూడమ్మా ఫస్ట్ మనం చేద్దాం. ఇప్పుడు దీన్ని చేయాలంటే మనము ఇక్కడ పైన ప్లస్ కానీ మైనస్ ఉంటే మనము సపరేట్ రాసుకోవచ్చు. అలా లేదు కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1తో ఎక్స్ పైను మనం డివైడ్ చేయాలి. అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ ఎక్స్ పవర్ 5 డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ పవర్ ప్లస్ 1 ఇంటూ 1 చేసాం అనుకో, ఇదే ఎక్స్ పవర్ 5 ఉంది, ఇదే ఎక్స్ స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ చేద్దాం. ఈ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్ ఎంత యాడ్ చేస్తాం కాబట్టి ఎక్స్ పవర్ 5 ప్లస్ ఈ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ఎక్స్ క్యూబ్. ఇలా చేసేటప్పుడు ఇక్కడ చేంజ్ అవుతాయమ్మా, ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్. అప్పుడు ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ 5 క్యాన్సల్, మైనస్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఏం చేస్తామంటే మైనస్ ఎక్స్ వేద్దామా, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఇంటూ ప్లస్ 1 మైనస్ ఎక్స్. ఏం చేశాను వాల్యూస్ చేంజ్ అవుతుంది కదా, ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యాన్సల్. అప్పుడు ఏముంది ప్లస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే చూడమ్మా, ఇంటిగ్రల్ ఫస్ట్ రాసేటప్పుడు ఇక్కడ ఉండే మ్యాటర్ రాయాలి. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్
ప్లస్ ఇది బై ఇది రాయమ్మా ఎక్స్ బై ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇది చూడు. ఇప్పుడు నువ్వు దీన్ని మొత్తాన్ని చేయకుండా సింపుల్గానే ఆన్సర్ వచ్చేస్తుంది చూడప్పుడు. ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 4/4 ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 అంటే ఫోర్త్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఈ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే పైన ఏంటంటే 1 అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే ఇది మనకు ఇది కాదు కాబట్టి ఇది కూడా తీసేస్తాం. చూడు ఇదే చేయొచ్చు మనం, అంతే చేయకూడదు. ఫాస్ట్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 అంటే ఇక్కడ లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తాయి, ఈ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇది కాదు. ఈ రెండిట్లో ఉంటాయి. ఈ రెండిట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ చూడము ఇప్పుడు ఇక్కడ మనము ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. మనకు ఫార్ములా అంటే ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్. మనకు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏమవుతుంది tan ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. అంటే చూడమ్మా ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే రూట్ లేదు, రూట్ లేకుండా ఏమవుతుంది tan ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ ఏముంది ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, మనకేం కావాలా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కావాలా. కాబట్టి ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఉందంటే ఇది కాదు. ఆప్షన్ ఏది 2, ఆప్షన్ 2. ఓకేనా. ఆప్షన్ ఏమవుతుంది మనకు tan ఇన్వర్స్ ఎక్స్ ఇదే. సార్ ఇదే అవుతుంది నాకు ఎట్లా చెప్పండి అంటే సింపుల్ చూడమ్మా ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. నీకు ఆన్సర్ రాబట్టేదని చెప్తున్నా కానీ నీకు అయితే షార్ట్ కట్ ఇనే అవుతుంది. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 ఉంది, ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఈడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ లేదు కాబట్టి ఈ రెండు కాదు. 1 2లో ఉంటాయి. 1 2లో కూడా మనకు ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములాస్ వస్తే నేను చెప్పేటప్పుడు నీకు క్యాచ్ చేస్తావు. ఫార్ములాస్ రాకుండా నేను చెప్పేది నీకేం అర్థం కాదు. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉండాలా. అంటే మనకు ఆల్రెడీ ఎక్స్ ఉంది 1 లేదు కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ ఆన్సర్ ఏమంటే ఇదే ఉండొచ్చు. ఇది ఎలా ఉంటాయంటే చూడు నేను చెప్తున్నాను. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 4/4 ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దీన్ని డిఫరెన్స్ చేసి ఇది రావాలా. డి బై ఎక్స్ స్క్వేర్ అంటే 2x అంటే 2 లేదు కాబట్టి 1/2 2తో మల్టిప్లై 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయి. 2 2 క్యాన్సిల్ అవుతాయి అంటే డి ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే 2x వచ్చింది. అప్పుడు మనకు 2 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇది అవుతుంది. అంటే ఇంటిగ్రల్ చూడు ఇంటిగ్రల్ డి బై ఎక్స్ స్క్వేర్ అంటే 2x డి బై కాన్స్టెంట్ 0 వచ్చిందా. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ అంటే ఇది 1/2 ఉంది కదా కాబట్టి 1/2 ఉంటాయి ప్లస్ 1/2 లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఇదంతా చేయకుండా రైట్ ఆర్డర్ రాయాలి. నెక్స్ట్ అంటే అంతే ఆప్షన్స్ లో వెళ్ళిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూద్దాం ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ 1/x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఆప్షన్ చూద్దామా. ఫస్ట్ ఆప్షన్ కాస్ h ఇన్వర్స్ x మైనస్ secant ఇన్వర్స్ x ప్లస్ c. సెకండ్ వన్ కాస్ h ఇన్వర్స్ x ప్లస్ secant ఇన్వర్స్ x ప్లస్ c. ఇట్లాంటి అంటే కొంచెం చూడాలి ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సైన్ h ఇన్వర్స్ x మైనస్ secant ఇన్వర్స్ x ప్లస్ c. ఫోర్త్ వన్ మా సైన్ h ఇన్వర్స్ x మైనస్ cosecant ఇన్వర్స్ x ప్లస్ c. ఇది దీన్ని ఎలా చేస్తామంటే ఈ ప్రాబ్లం నేను రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్తో మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తాను. దీన్ని చేస్తాను రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాను. ఎలా చేస్తానంటే చూడు ఇంటిగ్రల్ 1/x మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాను అంటున్నా అంటే రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మల్టిప్లికేషన్ చేశాను డివైడ్ చేస్తాను అంటే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ రాస్తాను. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రల్ 1/x ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రూట్ బై ఇది ఎలా చూడమ్మా దీనికి మొత్తం రూట్ ఇది ఎలా ఉంది చూడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 రూట్ ఇంటూ డిఎక్స్.
రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ అయిపోయింది. రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది మనకు పైన ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ప్రాబ్లం ఏం చేస్తానంటే రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అంటే ఎక్స్ మైనస్ 1 ఉంది, ఈ ఎక్స్ మైనస్ 1 బై కింద ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఏ ప్లస్ బి 2 అని మా ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఆ ఫార్ములా రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్ వేసుకున్నాం. ఎందుకంటే మనకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సపరేట్ రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ చూడమా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఈ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడమా ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. ఇంకా ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. మీకు ఫార్ములాస్ ఎప్పుడెప్పుడు చెప్పాను. రూట్ ఉంటే సైన్ ఇన్వర్స్ కానీ కాస్ ఇన్వర్స్ కానీ, రూట్ లేకుంటే టాన్ ఇన్వర్స్ కానీ కాట్ ఇన్వర్స్ కానీ, రూట్ ఉండి ఎక్స్ ఉంటే సీకెంట్ ఇన్వర్స్ కానీ అది చెప్పాను. మనకు రూట్ ఉంది ఎక్స్ ఉంది, ఖచ్చితంగా ఇది సీకెంట్ ఇన్వర్స్ ఉంటాయి. సీకెంట్ ఇన్వర్స్ అంటే మనకి ఇక్కడ చూడు, ఇక్కడ సీకెంట్ ఇన్వర్స్ ఉంది, ఇక్కడ సీకెంట్ ఇన్వర్స్, ఇక్కడ సీకెంట్ ఉంది, ఇక్కడ కొసెకెంట్ ఇన్వర్స్ ఉంది. సరే సీకెంట్ ఇన్వర్స్ ఉంది. నీకు ఇంకోటి ఇక్కడ నీకు సార్ అన్ని సీకెంట్ ఇన్వర్స్ ఉన్నాయి కదంటే మనకు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఉంటే రూట్ ఉంటే సీకెంట్ ఇన్వర్స్ ఉంటాయి, మైనస్ ఉండదు. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ మైనస్ ఉంది, ఇది రావచ్చు అంటే ఇది కాదు. ఇక్కడ మైనస్ ఉంది, ఇది కావచ్చు. ఇది మైనస్ ఉంది, కొసెకెంట్ ఉంది కాబట్టి ఇది కాదు. అంటే మనకు ఆప్షన్ ఏంది 1, 2లో ఉండొచ్చు. ఈ 1, 2లో ఇక్కడ చూడు మనకు ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ వస్తుంది. రివర్స్ కాబట్టి ఏమొస్తుంది కాస్ హెచ్ ఇన్వర్స్. కాస్ హెచ్ ఇన్వర్స్ అంటే చూడమ్మా ఇక్కడ ఆప్షన్ చూడు, ఇక్కడ మర్చిపోయింది నీకు చెప్పడానికి. మనకి ఇక్కడ సీకెంట్ ఇన్వర్స్ అంటే మైనస్ సీకెంట్ ఇన్వర్స్ అంటే ఇది ఉండొచ్చు, ప్లస్ అంటే ఇది రాదు. ఇక్కడ మైనస్ సీకెంట్ ఇది ఉండొచ్చు, ఇక్కడ మైనస్ ఇది కాదు. మనకి ఈ రెండిట్లో మనకి ఇక్కడ ఫార్ములా ఏముంది, ఇక్కడ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాస్ హెచ్ స్క్వేర్ ఉంటుంది. కాస్ హెచ్ స్క్వేర్ అంటే ఆప్షన్ ఏమవుతుంది మనకు ఫస్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి మా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మొత్తం చేయకూడదమ్మా. ఇది చేసేటప్పుడు ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినాక లాస్ట్కు ఇక ఆప్షన్ వచ్చేలోపు ఆప్షన్ మొత్తం చూడకూడదు. ఆప్షన్లో ఏముంది మైనస్ ఉంది, మైనస్ ఉంది, ఓకే. ఇక్కడ ఫార్ములా వేస్తే మనకు మైనస్ ఉందా ప్లస్ ఉందా, మైనస్లోనే. అంటే మైనస్లోనే అన్నప్పుడు మనకు ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఫస్ట్ చూసుకోండి, సైన్ కాదు కాస్ అట్లా. కాబట్టి ఆప్షన్లో చూసుకొని చేసుకోవాలి, ఓకేనా. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు చెప్తాను. ఒకటి మా మీరు ఈ ఐపీ కానీ ఎంసెట్ కానీ క్లాసెస్ చూస్తున్నారమ్మా, చూసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. సార్ మీరు ఫాస్ట్ చెప్తున్నారు, లేదు సార్ కొద్దిగా స్లో చెప్పండి. అలా చెప్తే మీరు చెప్పే ఎంకరేజ్మెంట్ నేను ఇంకా కొన్ని క్లాసులు ఎక్కువ చెప్తాను. మీరు చూస్తున్నారు తప్ప నాకేం మెసేజ్ రిప్లై ఇవ్వడం లేదు. ఎవరైనా కొందరు అడుగుతున్నారు, సార్ టెక్స్ట్ బుక్ పెట్టండి, సార్ కొద్దిగా ఫాస్ట్ చేయండి, సార్ కొద్దిగా తొందరగా చెప్పండి. ఒకటి మా ఈ ఇంటిగ్రేషన్ అనే ప్రాబ్లమ్స్ చాలా కొద్ది కష్టం మా ఫార్ములాస్ వచ్చేవరకు. కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ పోయే వరకు నేను ఇవి స్లోగా చెప్పుకుంటూ వస్తాను, ఐపీ కానీ ఎంసెట్ కానీ. ఈ చాప్టర్ అయిపోయినాక రిమైనింగ్ చాప్టర్ కొంచెం ఫాస్ట్ పోతాయి, ఎందుకంటే మీకు ఫార్ములాస్ వచ్చి కాబట్టి నేను చెప్పాడు. ఇప్పుడు చూస్తున్నారు ఎంత ఎక్స్చేంజ్ చేసుకోవాలి, దీన్ని చేంజ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఐపీ కానీ ఎంసెట్ కానీ. ఇప్పుడు నేను ఎంసెట్ క్లాస్ ఒకటి చెప్పాను, 2-3 రోజులు గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే మీకు నచ్చిందో లేదో తెలియదు కదా, మీరు చూస్తున్నారో లేదో. మీరు చూసే వాళ్ళు కొంచెం ఎక్కువ చూస్తుంటే నేను బాగా చూస్తున్నానని నేను కొంచెంగా ఫాస్ట్ క్లాస్ చెప్తాను. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయి, సార్ నువ్వు ఫాస్ట్ పెడుతున్నావు ఐపీ కానీ మా ఐపీలో ఏదైనా సార్ నువ్వు ఇది ఫాస్ట్ పోతున్నావు, లేదు ఇక్కడ నువ్వు ఇట్లా రైటింగ్ తప్పమ్మా. నేను రైటింగ్ రాసేది ఇలాగనే, రైటింగ్ తప్ప నువ్వు ప్రాబ్లం ఏదైనా అడుగు దాన్ని 100 సార్లు చెప్తాను. ఏ డౌట్ ఉన్నా సరే, ఎక్కడ డౌట్ ఉన్నా మెసేజ్ చెప్తాను. టెక్స్ట్ బుక్ అంటున్నారమ్మా, టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ పెట్టండి. కొద్దిగా చెప్తాను కదా, ఎక్కువ పేజీలు ఉంటాయి కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక 2 డేస్లో మీకు టెక్స్ట్ బుక్ పెడతాను. ఒకటి మీరు రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇస్తే పిల్లలు బాగా చూస్తున్నారని నేను ఇంకా ఫాస్ట్గా కూడా చెప్తాను, ఓకేనా. ఇవి ఇంకా కొన్ని చెప్తాను.